ఆదరణీయులైన ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన యువత సోదర సోదరీమణులాల అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి అత్యంత గర్వకారణమైన రోజు 1947లో స్వాతంత్ర దినోత్సవం మనకు జరిగింది. 1950లో జరిగిన జనవరి 26న రాజ్యాంగాన్ని స్వీకరించి ఒక గణతంత్ర దేశంగా అవతరించింది మన దేశం. అంటే భారతదేశాన్ని పాలించే శక్తి ప్రజల చేతిలోకి వచ్చిన రోజు ఇది. మన ఈ స్వేచ్ఛ, మన హక్కులు, మన గౌరవం ఇవి అన్ని అనేక మంది స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితం. మహాత్మా గాంధీ గారి అహింస, భగత్ సింగ్ గారి ధైర్యం, సుభాష్ చంద్రబోస్ గారి త్యాగం, రాణి లక్ష్మీబాయి గారి వీరత్వం, వాళ్ళ త్యాగం, ధైర్యం, కృషితో ఈ భారతదేశం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంలో మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు మనం గుర్తుకు చేసుకోవాలి. ఏమని చెప్పారు గురజాడ అప్పారావు గారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. అవునా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే భూమి మాత్రమే కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మనం, దేశం అంటే మన విలువలు, మన బాధ్యతలు. వాళ్ళు మనకు ఇచ్చింది కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా మనకు ఇచ్చారు. ప్రియమైన యువత, ఈరోజు భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ ఆలోచనలు చిన్నగా ఉండకూడదు, మీ ఆలోచనలు అపరిమితంగా ఉండకూడదు. మీరు చదువుతో దేశాన్ని బలపరచాలి. మీరు కష్టపడితే దేశంలో ఎదుగుదల ఉంటుంది. మీరు నిజాయితీగా ఉంటే దేశానికి గౌరవం పెరుగుతుంది. అవునా కాదా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, ఆ కలలను నిజం చేయడానికి కష్టపడండి. ఏం చేస్తారు? ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. దేశాన్ని ప్రేమిద్దాం, చట్టాన్ని గౌరవిద్దాం, మహిళలకు సమాజానికి గౌరవం ఇస్తాం. కులం, మతం, భాషల భేదాలు మరచి మనమందరం భారతీయులుగా నిలబడదాం. మన త్రివర్ణ పతాకం ఎగిరే ప్రతి క్షణం మన హృదయం గర్వంతో నిండుతుంది. అవునా కాదా? నిండుతుంది, నిండాలి. చివరిగా చెప్పేది ఏంటంటే భారతదేశం గొప్పది. ఎందుకు? మన గతం వల్ల కాదు, భారతదేశం గొప్పది మన యువత వల్ల, మన జై హింద్, జై భారత్ మాతా, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్.